కౌంట్ డౌన్ ప్లే చేయాలి. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ కోసం ఈ మ్యాచ్ జరుగుతుంది. మనం చూసాము గోపీచంద్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్లేయర్, కొంచెం ఇంజరీ కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా తనే ఆడుతాను మ్యాచ్ పైన ఆడడం చూస్తున్నాము. గోపి బుల్స్ నుండి జెర్సీ నెంబర్ 4 గోపి రైడర్ గా నవీన్ ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు, మిగతా వాళ్ళు ఫినిష్ చేశారు. చాలా చక్కటి ట్యాకిల్ పాయింట్. లెఫ్ట్ రైడర్ లెఫ్ట్ కవర్ పైన మంచి హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. గోపీచంద్ రైడర్ మనం చూసాము సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన. మంచి ఎస్కేప్. ఖత్రం కబడ్డీ లీగ్ 2026 సీజన్ 1 థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ కోసం మ్యాచ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అనంతగిరి హాక్స్ అండ్ మునగాల హంటర్స్ మధ్య. నవీన్ రైడర్ గా యూనియన్ బ్యాంక్ కి రిప్రజెంట్ చేస్తారు. సీనియర్ నేషనల్స్ ఆడాడు, ఈ ఇయర్ జరిగినటువంటి సీనియర్ నేషనల్స్ కి రిప్రజెంట్ చేశాడు నవీన్. థర్డ్ రైడ్ లో కంపల్సరీ రైడర్ పాయింట్ సాధించాలి. అండ్ సందీప్ రైడర్ గా చక్కటి పాయింట్ డూ ఆర్ డై రైడ్ లో పాయింట్ సాధించాడు రైడర్ చక్కగా. ఈ మ్యాచ్ అయిపోగానే ఫైనల్ టీం రెడీగా ఉండాలండి, ఎందుకంటే మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది, చాలా సమయం పడుతుంది కాబట్టి. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని ఖత్రం కబడ్డీ లీగ్ ఒక మోటోతో ఈ లీగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సీజన్ ఇది. మనకి ఈ సీజన్ విన్నర్స్ ఎవరైతారో అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. గోపి రైడర్ గా నవీన్ పర్ఫెక్ట్ టాకిల్. ఆల్ దట్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఎ లాట్, టాకిల్స్ లో అయినా రైడింగ్ లో అయినా. సో స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా హెల్తే కాదు, కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ డెవలప్ అవుతుంది. ఎస్, మంచి హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఎదుర్కోవాలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే. అందుకే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అనే నినాదంతో ఖత్రం కబడ్డీ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది.